టోపీల వ్యాపారి కోతులు. అనగనగా ఒక టోపీల వ్యాపారుండేవాడు. అతను ఊరూరూ తిరుగుతూ టోపీలమ్మేవాడు. ఒక ఎండకాలం మధ్యాహ్నం అతను చాలా అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని ఆగాడు. తన టోపీల బుట్టను పక్కన పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఆ చెట్టుమీద చాలా కోతులున్నాయి. వ్యాపారి నిద్రపోవడం చూసిన కోతులు మెల్లగా కిందకు దిగి బుట్టలోని రంగురంగుల టోపీలన్నీ తీసుకుని మళ్లీ చెట్టెక్కేశాయి. ఒక్కో కోతి ఒక్కో టోపీని తలమీద పెట్టుకుని సంతోషంగా గెంతుతున్నాయి. కొంతసేపటికి వ్యాపారి నిద్రలేచి చూసేసరికి బుట్ట ఖాళీగా ఉంది. పైకి చూడగా కోతుల తలలమీద తన టోపీలు కనిపించాయి. అతను కోపంతో కోతులు పైకి చెయ్యి ఊపాడు. కోతులు కూడా అతన్ని చూసి చేతులు ఊపాయి. అతనొక రాయి విసిరితే కోతులు చెట్టుమీద ఉన్న పళ్లను విసిరాయి. అప్పుడు వ్యాపారికి ఒక ఉపాయం తట్టింది. కోతుల అనుకరణ చేస్తాయని అతనికి తెలుసు. వెంటనే అతను తన తలమీద ఉన్న టోపీని తీసి కిందపడేశాడు. అది చూసిన కోతులన్నీ వెంటనే తమ తలలమీద ఉన్న టోపీలను కూడా కిందకి విసిరేశాయి. వ్యాపారి చకచక ఆ టోపీలన్నీ ఏరుకుని బుట్టలో పెట్టుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు. నీతి: సమయస్ఫూర్తితో ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు.